ముసలోళ్ళు అయిపోయారు అప్పుడే. కింద డాక్టర్ ఉన్నాడు, చెప్పండి, చూపిద్దాం. కళ్ళు మూసుకోవాలి. ముసలోళ్ళందరూ కింద కూర్చోండి. మేమంతా బాగున్నాం, ఫిట్నెస్గా ఉన్నాం అనుకున్న వాళ్ళందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. మరి 5వ తరగతి చదివే వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. 5వ తరగతి అయిపోయిన వాళ్ళు ఎవరు? 5వ తరగతి అయిపోయింది మీది? రే నువ్వు ఎన్నో తరగతి రా? 6 కదా నువ్వు? ఎవరు లేరు. వీళ్ళు నీకు ఇక్కడ కనపడుతున్నారు కానీ అందరు 6 ఏళ్ళు. ఓకేనా? ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ యూబిఎస్ తండ్రి రెండవ దినాన 3వ పాఠంలోనికి బిడ్డలు అడుగు పెడుతుండగా సహాయం చేయండి. రాత్రి అంతా మంచి విశ్రాంతినిచ్చారు, నీ స్తోత్రాలు తండ్రి. మరి మీ దాసులు నిలబెట్టి అయ్యా మీ మెలైన స్వరంతో మీరు మాట్లాడే దేవుడు నీవు, అందును బట్టి స్తోత్రాలు. ఉదయకాలం నీ బిడ్డలు మరి తండ్రి నాయన ఆశతో వచ్చారు. వారి హృదయాలను మీరు నింపండి, సహాయం చేయండి. మరి తండ్రి మరి అయ్యా తండ్రి చెప్పబోయే మాటలు కూడా శ్రేష్టమైన మాటలుగా మీ బిడ్డలకు అర్థమయ్యటానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వారందరూ సకాలం నడిపించండి. ఈ దినమంతటి కొరకే ప్రార్థన చేస్తూ మీరు కృప చూపించమని వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ బిడ్డల మీద మీ ఆత్మను మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వెనక ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీకు బొమ్మలు కనపడుతున్నాయా? అక్కడ కూర్చోండి. ఆంటీ వాళ్ళ ముందు కూర్చోండి. మీకు కనపడుతుందమ్మా? కనపడ్డ వాళ్ళు ఇక్కడ కూర్చోండి, కనపడిన వాళ్ళు అటు కూర్చోండి. ఆంటీ వాళ్ళ ముందు కూర్చోండి రా. స్తంభాల చాటును కూర్చోవద్దు ఎవరు. హలో ఫీ ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఎన్నో లెసన్ వినబోతున్నాం. ఎన్ని లెసన్లు అయిపోయినాయి? 2 లెసన్స్కి కంఠత వాక్యం ఉంది కదా. 2 కంఠత వాక్యాలు ఎంతమంది నేర్చుకున్నారు? వెరీ గుడ్ రా. సరే, బాయ్స్లో ఒకళ్ళు, గర్ల్స్లో ఒకళ్ళు చెప్పండి. చేతులు ఎత్తారు కదా నాన్న. గర్ల్స్ రెడీగా ఉన్నారు, మీ ఇష్టం. ఛాన్స్ గర్ల్స్కి ఇస్తాం. బాయ్స్ చెప్పరా? చెప్పేవాళ్ళు లేరా? బాయ్స్ లేరా? వెరీ గుడ్. గర్ల్స్ ఎవరు చెప్తారా? చెప్తాలిగా. వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ లెసన్ పేరేంటి? దేవుడు. రెండో లెసన్ పేరేంటి? ఓకే. ఈ దినం మనం వినబోయే కథ పేరు ఎరికో కూలుట. ఏం పేరు? ఎరికో కూలుట. ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి నాయకుడు ఎవరు?
మోషే కాలంలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? ఐగుప్తు నుంచి ఎలా వచ్చారు? దేవుడు అద్భుతంగా వాళ్ళని ఎట్లా నడిపించాడు? సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. సరే, వాళ్ళు నడిచి వెళ్ళిన తర్వాత అసలు ఇశ్రాయేల్ దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? బాయ్స్ ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదురా. తిన్నారా లేదా? తిన్నారా? మరి రెస్పాండ్ అవ్వట్లేదే బాయ్స్ ఎవరు? ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని వాగ్దానం చేశాడనమాట. ఆ దేశం పేరేంటి? కనాను. ఇప్పుడు కనాను వాళ్ళు వెళ్ళాలంటే ఒక నది దాటాలంట. ఏం నది దాటాలి? యోర్దాను నది వాళ్ళు దాటాలన్నమాట. అద్భుతంగా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం పాయలు చేసి వాళ్ళని ఆరిన్నేల మీద నడిపిన దేవుడు ఈ నది దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ కనాన్ చేరాలంటే ఎరికో పట్టణంకి వెళ్ళాలి. వీళ్ళు ఎరికోని స్వాధీనం చేసుకోవాలి. ఆ ఎరికో పట్టణానికి వెళ్ళాలి అంటే ఏముంది అడ్డము? ఏం అడ్డం ఉంది? ఒక నది అడ్డం ఉందన్నమాట. ఆ నది పేరేంటి? యోర్దాను నది. సరే, నేను ఒక చిన్న కథ చెప్తా మీకు. కథ చెప్పిన తర్వాత మళ్ళీ మీకు లెసన్ చెప్తా. క్యాద్వి అనే ఒక అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి చిన్న పాప, రోజు స్కూల్కి వెళ్ళేదంట. స్కూల్కి వెళ్ళే దారిలో 10 పైసలు దొరికాయంట. 10 పైసల కాయిన్ తెలుసా మీకు? తెలుసా? ఎంతమంది చూశారు నాన్న? 10 పైసలు. వెరీ గుడ్. అది ఎలా ఉంటుంది? ఏ కలర్లో ఉంటుంది? 10 పైసలు రా, సిల్వర్, గోల్డ్ కాదు. ఇప్పుడు ఉండే కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్ అవి గోల్డ్లో ఉంటాయి, కానీ గోల్డ్ కలర్లో. ఆ 10 పైసలు సిల్వర్ కలర్లో ఉంటుంది అనమాట. దాని చుట్టూ డిజైన్ ఉంటుంది, ఫ్లవర్ లాగా డిజైన్ ఉంటుంది. మీకు ముందు లెసన్లో వస్తుంది అది. ఆ 10 పైసల కాయను ఆ పాపకి దొరికిందంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు 10 పైసల కాయను దొరికిందనమాట. దొరికేసరికి చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. ఆ 10 పైసలతో కొనుక్కునింది, తినేసింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. అలాగే రోజు దారిలో వెళ్ళేటప్పుడు ఎతుకుతూ ఉంటుందంట, ఏదో ఒకటి దొరికిద్ది. 10 పైసలు దొరికింది కదా ఫస్ట్ రోజు, అందుకని ఎతుకుతూ వెళ్తూ ఉందంట. అలా వెళ్తూ ఉంటే ఏమి 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఏం కనపడలా. 4వ రోజంట ఆ దారిలోని మళ్ళీ వెళ్తూ ఉంటే కొన్ని సూదులు, పిన్నులు, కొన్ని దారపు ఉండలు కనపడినాయి అంట. సూదులు దారాలు దేనికి ఉపయోగిస్తాం మనం? కదా, బట్టలు కుట్టేదానికి ఉపయోగిస్తాం అనమాట. ఆ సూదులు, దారాలు, కొన్ని పిన్నులు కనపడినాయి అనమాట. అవి తీసుకొని ఇంకా దారిలో వెళ్తూ ఉంది, నడిచి వెళ్తూ ఉంది, అటు ఇటు చూస్తుంది అనమాట. ఆమె వెళ్ళే దారిలో చాలా అందమైన ప్లేస్ ఉంటుంది. అటు ఇటు ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్తున్నాం అనుకోండి, బస్సులో వెళ్ళేటప్పుడు మనకి చుట్టుపక్కల ఏమి కనపడతా ఉంటాయి? పచ్చని పంట పొలాలు కనపడతాయి కదా, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి రోడ్లు అన్నమాట. ఆ పాప వెళ్ళే దారిలో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి అనమాట. వాటన్నిటిని ఏమీ పట్టించుకోకుండా ఒక 10 పైసలు దొరికితే దానికోసం మళ్ళీ రోజు వెతుకుతూ వెళ్తూ ఉందంట. పిన్నులు, దారాలు దొరికినాయి. ఇవి దొరికినాయి కదా, ఇంకా ఏమైనా దొరుకుతుందేమో అని అలా వెతుకుతూ వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏమీ ఆమెకి దొరకలేదన్నమాట. చూడండి, ఆ చుట్టుపక్కల ఉండే పంట పొలాలని, ఆ చెట్లని, ఆ ఫ్లవర్స్ ఉండే చెట్లని, వాటన్నిటిని వదిలేసి ఏమో దొరికిద్దని వెతుకుతూ వెళ్తూ ఉందన్నమాట. అయితే తనకి నిరాశ అయిపోయింది, ఏమీ దొరకలా. అట్లాగే మనం కూడా ఏం చేస్తాం? మనకి ఏదైనా దొరికింది అనుకోండి, దొరికింది మనం తీసుకోవచ్చా? మనది కాందేది మనము తీసుకోకూడదు అనమాట. మనకి సపోజ్ ఇక్కడ మీకు ఏమైనా దొరికినాయి అనుకోండి, ఇక్కడే కాదు స్కూల్లో కానీ ఎక్కడైనా మీకు ఏమైనా మీది కాంది ఏదైనా దొరికింది అనుకోండి, మీకు తెలుసు అది పలానా వాళ్ళ పెన్ను అని తెలుసు, కానీ అది మీరు తీసేసుకున్నారనుకోండి, అప్పుడు అట్లా తీసుకుంటే ఏమైద్ది? అలా తీసుకుంటే ఏమైద్దమ్మా? దేవుడు మెచ్చుకుంటాడు కదా.
కదా, తప్పు చేసిన వాళ్ళం అవుతాం మనం. అది వాళ్ళదని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రాంక్గా వెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది దొరికింది, ఇది నీవు పోగొట్టుకున్నావు, నాకు దొరికిందని ఇచ్చేయాలన్నమాట. అయితే ఆ పాప అలా చేయలా. తర్వాత తనకి నిరాశే ఎదురైపోయిందనమాట. అట్లాగే ఇప్పుడు మన ఇశ్రాయేల్ ప్రజల గురి ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కనాన్ దేశానికి వెళ్ళాలి. వాళ్ళ గురి కనాన్ దేశం పైన ఉంది. అయితే ఆ కనాన్ దేశంలోకి వెళ్ళడానికి ముందు వాళ్ళు ఏం చేయాలి? ఎరికో పట్టణంలోనికి ముందు ప్రవేశించాలన్నమాట. ఆ ఎరికో పట్టణంలోకి ప్రవేశించాలి అంటే ఏ మట్టం ఉంది? ఆ గోడ ఉంది, ముందు ఒక నది ఉంది. ఆ నది యోర్దాన్ నది. దేవుడు అద్భుతంగా ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యోర్దాన్ నది కూడా పాయలు చేశాడంట. ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. ఇప్పుడు ఎరికోని స్వాధీనం చేసుకోవడానికి నిన్న మనం కథలో విన్నాము. ఇద్దరు మనుషులు ఎక్కడికి వెళ్ళారు? ఎవరి ఇంటికి వెళ్ళారు? ఇద్దరు మనుషులు వెళ్ళారు. వాళ్ళ పేర్లేంటి? వేగులవారు. వాళ్ళకు మనలాగా వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు, కానీ వాళ్ళ పేర్లు బైబిల్లో ఏం మెన్షన్ చేయబడిందంటే వేగులవారు అని ఉంది. వాళ్ళని ఎవరు పంపించారు? బాయ్స్ రెస్పాండ్ అవ్వట్లేదు నాన్న. ఆంటీ వాళ్ళు వేడివేడి కట్ పొంగల్ పెట్టారు, తిని మత్తుగా ఉన్నారేమో. రెస్పాండ్ అవ్వాలి బాయ్స్ కూడా. వాళ్ళని ఎవరు పంపించారు? యెహోషువ పంపించాడు అనమాట. దేనికోసం పంపించాడు? ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించారు. అయితే రాహాబ్ ఏం చేసింది? వాళ్ళని దాచిపెట్టింది కదా. ఆ దేశం వచ్చారు, మీ దగ్గరికి మనుషులు వచ్చారంటే అబద్ధం చెప్పేసింది. ఎందుకని అబద్ధం చెప్పింది ఆమె? ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఇస్తాడు అని తెలిసి ఆమెకి తెలుసు అనమాట. అందుకని ఆమెకు భయం కలిగింది. ఎప్పటికైనా వీళ్ళని స్వాధీనం చేసుకుంటే వీళ్ళ వలన నాకు రక్షణ అని ఆమె తలంచిందనమాట. అయితే ఆ యోర్దాన్ నది దాటేశారు. దాటేసిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడు యెహోషువ. చూడండి, యోర్దాన్ నది దాటిన తర్వాత యెహోషువకి కనులెత్తి పైకి చూచాడంట. యెహోషువ కనులెత్తి పైకి చూచాడంట. కనులెత్తి పైకి చూసినప్పుడు ఒక దూత కనపడిందనమాట. దూత కనపడేసరికి యెహోషువకి భయం వేసిపోయింది. ఎందుకు భయం వేసింది? ఎందుకు భయం వేసింది? ఆ ఎరికో పట్టణంలో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఈ ఎరికోలో వాళ్ళే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు ఎవరి పక్షం ఉన్నవాడవు? మా పక్షంగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని యెహోషువ ఇన్ని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే నేను విరోధుల పక్షంగా లేను, కానీ యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని చెప్పి యెహోషువకి ఈ దూత చెప్తా ఉంటాయి. ఎలా వచ్చాడంట? యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని. అప్పుడు ఎవరి పక్షం ఉన్నాడు ఈయన? ఇశ్రాయేల్ ప్రజల పక్షం ఉన్నాడు. యెహోషువకి చాలా ధైర్యం వచ్చేసింది అనమాట. ధైర్యం వచ్చేసి ఆ సేనాధిపతి వచ్చిన తర్వాత, దూత కనపడిన తర్వాత చూడండి యెహోషువ ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, సాగిలిపడ్డాడు. ఇప్పుడు యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకి ఏం కోరిక ఉంది? ఇప్పుడు ఏమి కోరిక ఉంది? ఎరికోని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి కదా. కనాన్ దేశం వాళ్ళు వెళ్ళాలి అంటే ఎరికోని ఏం చేయాలి? స్వాధీనం చేసుకోవాలి. అయితే సేనాధిపతి దగ్గర సాగిలి పడుతూ ఉన్నాడు. అప్పుడు సేనాధిపతి చెప్తున్నాడు, నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధమైనది. అప్పుడు ఏం చేయాలి? నీ చెప్పులు విడువు అని చెప్పి ఈ సేనాధిపతి చెప్తున్నాడు. వెంటనే యెహోషువ లోబడిన వాడిగా ఉన్నాడు, విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. వెంటనే పాదరక్షలు విప్పేశాడు. వెంటనే
సాగిలు పడుతూ వచ్చాడంట. సాగిలు పడిన తర్వాత ఇప్పుడు ఈ సేనాధిపతి ఎవరి పక్షం ఉన్నాడు? ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా ఉన్నాడంట. వీళ్ళ కోరిక ఏంటి? ఇప్పుడు ఎరికోని స్వాధీనం చేసుకోవాలి. అయితే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎరికోని స్వాధీనం చేసుకోవడం కోసం ఎలా ఉన్నారో చూడండి, వేచి చూస్తూ ఉన్నారనమాట. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, యెహోషువకి దేవుడు చెప్పాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు యెహోషువ. ఏమంటే, మీరు యుద్ధ సన్నద్ధులై మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే యాజకులకు కూడా యెహోషువ చెప్తున్నాడు, మనం ఎరికోని స్వాధీనం చేసుకోవాలంటే యాజకులు ఏం చేయాలి? మందసాన్ని మోయాలంట. యాజకులు 7 యాజకులు బూరలు చేతబట్టుకొని బూరలు ఊదాలి, మందసాన్ని మోయాలి. వెనక ప్రజలందరూ వాళ్ళని వెంబడించాలి. వాళ్ళు ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు ఒక సంఖ్యను ఏర్పాటు చేశాడు. 7 రోజుల్లో ఎరికో పట్టణాన్ని ఏం చేయాలంటే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు అని చెప్పాడు. అయితే మోషే చెప్పాడు, యెహోషువ చెప్పాడు, మీరు యుద్ధ సన్నద్ధులై బూరలు ఊదినప్పుడు రెడీగా ఉండాలా. అయితే వాళ్ళు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు యెహోషువ చెప్పే వరకు ప్రజల్ని ఏం చేయొద్దన్నాడు? కేకలు వేయొద్దు అని చెప్పాడు, అరవద్దు అని చెప్పాడు. ఎంత సైలెంట్గా ఉంటే దేవుడు మన పక్షంగా ఉండి మనకి ఆ ఎరుకోని మన స్వాధీనం చేస్తాడు అని చెప్పాడనమాట. అయితే ఆ ఎరుకోలో యాజకులు 7 ఉన్నారు. 7 ఏం చేయాలి? బూరలు పట్టుకొని బూరలు ఊదాలి. వీళ్ళు ఏం చేశారంటే మొదటి దినం ప్రవేశించారు, ఆ ఎరికో చుట్టూ తిరుగుతూ వచ్చారు. చూడండి ఎరికో గోడలు ఎలా ఉన్నాయి, ఎంత ఎత్తుగా ఉన్నాయి కదా. ఇక్కడ మనకి చిన్నగానే కనపడుతుంది కానీ చాలా ఎత్తైన ప్రాకారం అనమాట. ఎరికో చుట్టూ ఉన్నది చాలా ఎత్తైన ప్రాకారం. అయితే ఆ ఎరికో చుట్టూ అందరూ ఒక్కసారి తిరిగారంట. తిరిగి మళ్ళీ ఆ పాళెంలోనికి వచ్చారంట. ఎరికో ద్వారాలంట, చూడండి ఇక్కడ ద్వారం మీకు కనపడుతుందో లేదో, అవి చాలా గట్టిగా బిగించి వేయబడ్డాయి అన్నమాట. అయితే ఆ ఎరికోలో ఒక దినం వెళ్ళారు, మొదటి దినం వెళ్ళారు, చుట్టూ తిరిగి వచ్చారు, వచ్చి మళ్ళీ పాళెంలో ప్రవేశించారు. అలాగా 6 దినాలు ఎరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, ఎరికో చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. 7వ దినము అందరూ కలిసి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు? మందసాన్ని మోసుకెళ్తా ఉన్నారు, యాజకులేమో బూరలు ఊదుతూ ఉన్నారు, వెనక ఇశ్రాయేల్ ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. 7వ దినమంట ఆ ఎరికో చుట్టూ 7 సార్లు తిరిగారంట. 7 సార్లు తిరిగి అప్పుడు బూర ఊదారు. యెహోషువ ముందే చెప్పాడు జనులకి, ఏమని చెప్పాడు? ఏం చేయొద్దని చెప్పాడు? కేకలు వేయొద్దు, అరవద్దు. బూర ధ్వని ఎప్పుడైతే ఒక్కసారి వినపడుతుందో అప్పుడు మాత్రమే మీరు కేకలు వేయాలి. యెహోషువ చెప్పినప్పుడు మాత్రమే కేకలు వేయాలని చెప్తా వచ్చాడు. అయితే ఇక్కడ బూరలు ఊదారు. 7వ దినము 6 సార్లు తిరిగారు. 7వసారి బూరలు ఊదారు. జనులందరూ పెద్దగా, యెహోషువ చెప్పాడు జనులకి, పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నప్పుడు యెహోవా మనకి విజయం అనుగ్రహించాడు అని వాళ్ళు బూరలు ఊదిన వెంటనే పెద్దగా కేకలు వేయమని చెప్పాడు జనులకి. జనులందరూ కేకలు వేస్తూ ఉన్నారు. జనులందరూ కేకలు వేసేసరికి ఆ ఎరికో గోడ ఏమైపోయింది? కూలిపోయింది అనమాట, పడిపోయింది అనమాట. ఇప్పుడు అంత ఎత్తైన ప్రాకారము మనం పడగొట్టాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు రోజుల్లో అయితే గడ్డ పలుగులు, పారలు, అన్నీ సుత్తే అన్నీ తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నవ్వేడేస్ చాలా ఈజీగా పడగొట్టచ్చు కదా. ఎలా? ప్రొక్లైనర్లు ఉన్నాయి కదా. ఎంత పెద్ద చెట్లైనా, ఎంత పెద్ద భవనాలైనా సరే ఒక్క నిమిషంలో కూల్చివేయగల శక్తి ఉందన్నమాట. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు మనిషినికి. అయితే ఇక్కడ ఎరికో గోడలు ఎలా కూలిపోయినాయి? ప్రజలందరూ కేకలు వేశారు. యాజకులు బూరలు ఊదుతూ ఉన్నారు, ప్రజలందరూ కేకలు వేశారనమాట. కేకలు వేసేసరికి ఆ ఎరికో మొత్తము కూలిపోయింది. కూలిపోయిన తర్వాత
లోపల ప్రవేశించారు. ఇప్పుడు సపోజ్ మన అద్దెంకి పట్టణం మొత్తం కూలిపోయింది అనుకున్నానా, ఏమేమి దొరుకుతాయి? బంగారం దొరికిద్ది, వెండి దొరికిద్ది, ఇంకా ఇప్పుడు ఇంటింటికి ఏసీలు ఉన్నాయి కదా, ఏసీలు, ఇంకా విలువైన వస్తువులు దొరుకుతాయి కదా. అయితే యెరికో పట్టణం నాశనం చేశాడు దేవుడు, శాపగ్రస్తమైందనమాట. అందులో నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కటి కూడా ఏమీ తీసుకోకూడదు. ఏంటంటే వెండి కానీ బంగారం కానీ వాళ్ళకి ఏది నచ్చినా సరే అది ఒక్కళ్ళు కూడా ఏం చేయకూడదు, ముట్టకూడదు అనమాట. అది ఆ యెరికో పట్టణంలో ఉన్నవన్నీ ఏం చేయబడ్డాయంట, దేవుని చేత శపించబడినాయి అనమాట. ఆ శాపగ్రస్తమైనవి ముట్టకూడదని యెహోషువ జనులకి ఆజ్ఞాపించాడు. అయితే అక్కడ ఉండేవన్నీ వెండి బంగారము అవన్నీ యెహోవా మందిరంలోనికి మాత్రమే తీసుకొని రావాలి, మీరెవ్వరు తీసుకోవద్దు, తీసుకొని ఇళ్ళలో దాచుకోవద్దు అని యెహోషువ చెప్పాడు. చెప్పేసరికి అవన్నీ ఎవరైతే తాకలేదు, కానీ అది ఎవరు తాకారో ముందు లెసన్లో మనం తెలుసుకుందాం. అయితే యెరికో గోడలు కూలిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యెరికోని వేగి చూడటానికి 2 వేగుల వారిని పంపాడు కదా యెహోషువ. వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఏమని, ఆ యెరికో పట్టణం గోడ మీద ఎవరున్నారు, ప్రాకారం మీద రాహాబు ఉంది కదా, ఆమె ఇల్లు ఉందన్నమాట. ఇవన్నీ గోడలు కూలిపోయిన తర్వాత ఆమె ఎలా ఉంది, ఆమె ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళారంట. అయితే ఆమెని ఇంటిని కనుగొనాలంటే ఏం చేయాలి, ఆమె ఇంటికి ఒక ఆనవాలు ఉంది. ఏంటిది అది? ఎర్రని దారం, ఆమె ఇంటికి రక్షణ. ఇప్పుడు ఆ దారము, ఎర్రని దారం మనం లాస్ట్ లెసన్లో నేర్చుకుంది. దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణకు సాదృశ్యంగా ఉంది. అయితే ఈ వేగుల వారు వెళ్ళి ఆ పడిపోయిన గోడలోంచి లోపలికి గబగబా వెళ్ళి ఆమె ఇల్లు ఎతుకుతున్నారంట. ఆమె ఇంటికి ఏముంది ఆనవాలు? ఎర్రని దారం కదా. ఇదో ఇక్కడ చూడండి, కిటికీలో నుంచి ఎర్రని దారం కనపడుతూ ఉంది. ఆ ప్రాకారం మొత్తం కూలిపోయింది. ఆ రాహాబుకైతే ఒక ఆశ ఉంది, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఈ ప్రాంతాన్ని ఇస్తాడు నాకు తెలుసు, అయితే నేను చేసిన సహాయానికి వాళ్ళు నన్ను రక్షిస్తారు అనే ఆమెకి నమ్మకం ఉందన్నమాట. ఈ వేగుల వారు వెళ్ళి ఎతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె ఇంటికి వెళ్ళి ఆమె తల్లిని తండ్రిని చూడండి, ఆమెకి కలిగిన వారందరినీ బయటికి తీసుకొచ్చేసారనమాట. బయటికి ఆమె కలిగిన వారందరినీ బయటికి తెచ్చేసిన తర్వాత తెచ్చిన తర్వాత ఆ పట్టణం అంతా ఏం చేయబడింది? అగ్నితో దహించి వేయబడింది అనమాట. చూడండి, ఆమె ఎగుల వారిని రక్షించగలిగింది కాబట్టి ఆమె కుటుంబం ఒక్కటే ఆ యెరికో ప్రాంతం మొత్తంలో అన్ని కోటగోడలు కూలిపోయాయి, ఆమె కుటుంబం ఒక్కటే రక్షింపబడుతూ వచ్చిందనమాట. అయితే ఇది మనకు కూడా చూడండి, దేనికి చూపిస్తుంది ఆ ఎర్రని దారము? దేనికి సాదృశ్యంగా? బాయ్స్ చెప్పట్లా కథ విన్నట్టు వింటున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లా. దేనికి సూచనగా ఉంది? రక్షణకు సూచనగా ఉందన్నమాట. అందుకనే మనకి బైబిల్లో ఒక మాట ఉంది, 1 యోహాను పత్రిక, బైబిల్ తీయొద్దు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ నాశనం నుంచి తప్పించాడు దేవుడు. యోర్దాను నదిలో ఆరిపోయిన నేల మీద నడిపింపజేశాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా యెహోవా సేనాధిపతిగా ఒక దూత వచ్చింది. అయితే ఇప్పుడు మనకి రక్షణ కావాలి. ఇప్పుడు నువ్వు రక్షింపబడ్డావా? వీబీఎస్కి ఇంతకుముందు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు వీబీఎస్కి వస్తూ ఉన్నావు, పోతూ ఉన్నావు, మరి నీ పరిస్థితి ఏంటి? నిన్న 2 లెసన్లు మనం వింటూ వచ్చాం. ఈ సిలువలో యేసయ్య మన కోసం ఏం చేస్తూ వచ్చాడు? మొన్న ఈస్టర్ పండగలు చేసుకున్నాం కదా మనం. ఈస్టర్ పండగ దేనికి చేశారు? యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు కదా. ఏ దేవుడైనా లేచినట్టుందా? చనిపోయి తిరిగి లేచినట్టుందా? ఏ దేవుడు కూడా లేవాలి. అయితే యేసుప్రభువారు మన కోసం ఆయన రక్తం అంతా ఈ సిలువలో ధారపోసి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచి నిన్ను నన్ను రక్షించడం కోసమే మనము నిత్య నాశనానికి పోకుండా
పాతాళానికి నరకానికి పోకుండా ఆయన మనల్ని రక్షించడం కోసమే ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడనమాట. అయితే ఈ రాహాబ్ అనే ఆమె కుటుంబం రక్షింపబడుతూ వచ్చింది. అయితే మన పరిస్థితి ఏంటి? మనం ఎన్ని వీబీఎస్లు, ఎన్ని ఖండత వాక్యాలు నేర్చుకుంటున్నాం, ఎన్ని సండే స్కూల్కి వస్తున్నాం, కానీ మన హృదయంలో మార్పు లేకపోతే దేవుడు చింతించేవాడు ఉన్నాడంట. యేసయ్యను మనము అప్పుడు యేసయ్యను సిలువలో యూదులే కాదు వేసింది, మనం చిన్న అబద్ధం చెప్పిన దాన్ని బట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉన్నాం? సిలువ వేస్తూ ఉన్నాం. ఎలా సిలువ వేస్తూ ఉన్నాము? ప్రకటన గ్రంథం 3:20 ఉంది, ఎవడు ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆయన దగ్గరకు వస్తా, అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము అని ఉంది. చూడండి, దేవుడు ఎంత చక్కటి అవకాశం ఇస్తున్నాడో మీకు. ఇంకా ఎవరైనా రక్షింపబడుకుంటే ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఖర్చు పెట్టుకొని మనకి ఈ వీబీఎస్లు ఇంత ఎందుకు చేస్తున్నారు అంకుల్? వాళ్ళు నశించిపోకూడదని దేవుని ఉద్దేశం అనమాట. అయితే మీకు ఇప్పుడు చిన్న పాపం అనేది చెప్తాం. ఇప్పుడు మీకు బుక్లో రాసుకోవచ్చు. మీకు వచ్చే శోధనలు, చిన్నపిల్లలకు వచ్చే శోధనలు ఏమేంటి? అయ్యి మోసము, ఇంకా అబద్ధము, దొంగతనము, ఈర్ష్య, ఇంకా కోపము. కోపం కూడా పాపమే అంట. కోపం కూడా పాపమే అంట. కోపము, ఈర్ష్య, కక్షలు, అబద్ధము, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పాపాలు. అవి మనకు కనపడవు అనమాట. అయితే ఈ శోధనలో నుంచి, ఇట్లాంటి శోధనలో నుంచి మనల్ని తప్పించడం కోసమై దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆ కలువరి శిలువలో మరణించిన వాడిగా ఉన్నాడనమాట. మీరు చిన్న వాటికే కోపాడుతూ ఉంటారు కదా, అది కూడా పాపమే అంట. ఆ కోపము కూడా పాపమే అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చిన్న అబద్ధం ఆడారనుకోండి, ప్రకటన గ్రంథం 21:8 ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్టులో అబద్ధికులు ఉన్నారు, పిరికి వారు ఉన్నారు, దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోతారంట? అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్తారంట. మరి అగ్నిలో కాలటం, నిత్యము అగ్నిలో కాలటం మీకు ఇష్టమా? అలా మనం అగ్నిలో కాలకూడదు, మనం అలా నశించిపోకూడదని యేసయ్య మన కోసం ఏం చేశాడు? ఆ పరమను మహిమను విడిచి మన కోసం భూలోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడనమాట. అయితే ఈ యెరికో పట్టణాన్ని ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ స్వాధీనం చేశాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమన్నా గడ్డ పలుగులు, హ్యామర్లు అవన్నీ ఏమైనా తెచ్చి కొట్టారా? ఏం చేశారు? వాళ్ళు కేకలు వేశారు. యాజకులు బూరలు ఊదారు, ప్రజలందరూ కేకలు వేశారు. చూడండి, అబ్బా, ఆ కేకలకే అంత కోట గోడలు కూలిపోతే వాళ్ళ కేకలు విన్న దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఎప్పుడు ఆలకిస్తాడు మన ప్రార్థన? మన హృదయాన్ని యేసయ్యకి ఇచ్చినప్పుడు మాత్రమే దేవుడు మన మొర ఆలకిస్తాడనమాట. అందుకని మనం ఏం చేయాలి? ఒక చిన్న ప్రార్థన, చిన్న పిల్లలు చిన్న ప్రార్థన యేసయ్యకి ఇస్తాం. యేసయ్య, నా హృదయంలోనికి రండి, నా హృదయంలో ఉన్నదంతా ఖాళీ చేసి నా హృదయాన్ని పరిశుద్ధపరచండి, రక్తంతో కడగండి అని ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడు చిన్న పిల్లలు చిన్న ప్రార్థన తప్పకుండా ఆలకించేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మన కంటత వాక్యం చూద్దాం. చూడండి, మనం 1 కొరింథీయులు రాసిన పత్రిక 15:57 ఆల్రెడీ అందరు కొంతమంది నేర్చుకునే ఉంటారు. ఒకసారి పలికిండి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మళ్ళొకసారి పలకండి అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ 15:57. ఈ సంవత్సరం మనం థీమ్ వాక్యం ఏంటి నాన్న? మేము యెహోవాని సేవించేది. ఎవరన్నారు ఈ మాట?
యెహోషువ కదా. యెహోషువకి దేవుడు నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, మోషే తర్వాత యెహోషువని నడిపిస్తూ వచ్చాడు కదా. అయితే యెహోషువ వల్లే మనం కూడా ఏం చేయాలన్నా, సపోజ్ ఇప్పుడు మీ తల్లి తండ్రి మందిరానికి రాకుండా మీకు ఆశతో ఉండి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. అయితే మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ కుటుంబాన్ని కూడా దేవుని మందిరానికి నడిపించాలని మీరేం చేయాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం కండి అన్న. 1 2 ఒక చిన్న ప్రార్థన మనసులో. ఎన్ని వీబీఎస్లకు వస్తున్నాం మనం, ఎన్నో వీబీఎస్లు చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా 2 దినాలు 2 లెసన్స్ మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే అట్లాంటి కార్యాలు, అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో కూడా జరగాలంటే మీ చిన్ని హృదయాన్ని దేవునికి అర్పించేవారిగా ఉండాలి. ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా నా హృదయంలోనికి రండి, నన్ను శుద్ధి చేయండి, నీ రక్తంతో నన్ను కడగండి అని ఒక్క చిన్న ప్రార్థన చేస్తే దేవుడు చిన్న పిల్లలు చిన్న ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ప్రేమ నమ్మకం ప్రియాపరలో తండ్రి, జీవాధిపతి యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నానైనా. మా మహారాజు, రక్షకుడు, మోచకుడు, సజీవుడు, ఇంటి గొప్ప దేవుడు ప్రభువా మీకు స్తోత్రాలనైనా. ఈ సంవత్సరం కూడా ప్రభువా 2025 సంవత్సరంలో మీరు మాకు వీబీఎస్ పరిచయం అనుగ్రహిస్తూ వస్తున్న విధానికై మీకు స్తోత్రాలు. మా ప్రభువా మేము యెహోవాను సేవించేదము అని యెహోషువ తీర్మానం ప్రభా, అట్టి తీర్మానంలో మేము కూడా నిలిచిండే వారి ఉంటాని సహాయం చేయండి దేవా. ఈ చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయినా, మీకు అనుకరించి చూపండి. కేవలం నామ మాత్రంగా మీ సన్నిధికి వచ్చిపోయేవారు కాకుండా ప్రభువా వారి హృదయాలు మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానైనా మీరే జ్ఞాపకం చేసుకొని కృప చూపండి దేవా. ఈ పరిచర్యకి ప్రభా ఎంతో భారభరితమైన పరిచయం మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. బిడ్డల ఆశతోటి మీ సన్నిధికి రాగలిగారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఇంకెవరైతే ఆశగా ఉండి రాలేకపోతున్నారో వారికి ఉన్న అడ్డంకులు మీరు తొలగించి వారిని కూడా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా పితరులు ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేలులకై స్తోత్రాలు. అట్టి మేలులు మేము కూడా పొందుకోవాలంటే మా హృదయాన్ని మీకు అర్పించే వారిగా ఉండటానికి ప్రభా మీ కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ముందున్న సమయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృప చూపమని, ఈ దినమంతట్లో మీ కృప చూపమని, ఎండ వేయడం నుంచి మీరు మమ్మల్ని తప్పించి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.